రాజకీయాలు ఎంతగా దిగజారిపోయినాయంటే మీరు అనుకోవచ్చు. అదేంటి కొత్తగా చెప్పాలా? ప్రతిరోజు చూస్తున్నదే కదా అనేసి మీరు అనుకోవచ్చు. ప్రాంతం ఏదైనా సరే, అది తెలంగాణనా, ఆంధ్రప్రదేశా, తమిళనాడా, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రమైనా సరే దిగజారుడు రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నాను ఈ పాటికి మీకు అర్థమై ఉంటుందా? తమిళనాడు రాజకీయాల గురించే మాట్లాడుకుందాం. ప్రజల గురించి, లేదంటే పాలన గురించి, లేకపోతే మేనిఫెస్టోలోని అంశాలని ఏ రకంగా అమలు చేయాలి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత వాటిని ఏ రకంగా అమలు చేయించాలి అనేది, తన వంతుగా ఎలాంటి కృషి చేయాలి, ఏ రకమైన వాయిస్ ఇవ్వాలి అనేది ఈ రోజుల్లో మర్చిపోయి కేవలం వ్యక్తిత్వ హననానికే మొదలైంది. నేను స్టార్టింగ్లోనే చెప్పిన, తమిళనాడులో ఎలక్షన్స్కి ముందే విజయ్కి ఏ రకమైన హర్డిల్స్ ఎదురవుతాయని, అందులో ముఖ్యంగా తన వ్యక్తిత్వ హననం ఏ రకంగా జరగబోతుంది, త్రిషాను అడ్డు పెట్టుకొని అన్నట్టుగా. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏముంది అనేది వాళ్ళ యొక్క అది వ్యక్తిగత జీవితం. ప్రజా జీవితంలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ బాత్రూంలో ఏం జరుగుతుంది, వాళ్ళ కిచెన్లో ఏం జరుగుతుంది అని మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు, సందర్భం కాదు. అయినా ఈరోజు పనికొచ్చే విషయాల కంటే కూడా పనికిరాని విషయాలపైన ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకే బుద్ధి లేదు అని అంటే ఇవాళ రాజకీయ నాయకులకు మాత్రం ఏమాత్రం బుద్ధి ఉంది? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ పైన ఈరోజు ఆల్మోస్ట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైనాయి. ఎందుకు అంత నోటి దురుసు, టంగ్ స్లిప్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కావేరీ జలాల గురించి ప్రస్తావన తీసుకొస్తూ ఒక్క చుక్క నీరు కూడా రాలేదని మాట్లాడుతూ దాంట్లో డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు మాట్లాడుతున్నప్పుడు వెనుకున్న వాళ్ళు డిఎంకే నేతలు త్రిష 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 అనేసి వాళ్ళ అక్కడి నుంచి అరవడం. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். కావేరీ సొన్న ఎంత చండాలమైన రాజకీయం అసలు. వాళ్ళ పర్సనల్ ఏంటి, వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, అక్కడ వచ్చి విజయ్ గాని వచ్చి చెప్పలేదు, లేదంటే త్రిష గాని వచ్చి చెప్పలేదు. అంటే కేవలం ఏంటి అని అంటే అంతే, ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసి పడేస్తే తలెత్తుకోకుండా ఉంటారు. ఇదా ఇంత నీచానికి దిగబడుతున్నారంటే అది కేవలం తమిళనాడుకే కాదు, మనం తెలంగాణలో చూసినాం, ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ప్రతిపక్షమైన ఆ రకంగా బిహేవ్ చేయకూడదు, అధికారం ఉంది కదా, మాకు అధికార మదం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేయకూడదు. ఎవరు చేసినా కూడా పోయేది ఏముంటుంది ప్రజల ముందల? నాయకుల పరువే కదా. అరే మా సమస్యలన్నీ గాలి కొదిలేసి ఈ చెత్త ప్రేలాపనలు ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. ఇంకనైనా రాజకీయ నాయకులు సిగ్గు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఉదాహరణలు చూసన్నా కనీసం నేర్చుకోవాలి.